ఫ్రెండ్స్, హిందూగుడిలో ప్రమాదం చాలామంది కన్నుమూత. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గౌరీకుండ్ కేదార్నాథ్ పాదచారుల మార్గంలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం జరిగింది. చిర్బాస సమీపంలో కొండపై నుంచి అకస్మాత్తుగా భారీ మొత్తంలో శిథిలాదులు బండరాలు పడిపోయాయి. ఈ సమయంలో యాత్రికులు వెళ్తున్న 3 యాత్రికులు మరణించగా 5 గాయపడ్డారు. అయితే చాలామంది ప్రయాణికులు శిథిలాల కింద చిక్కుపోయారని భయాందోళనలు వెలుగుతున్నాయి. మృతుల్లో 2 మహారాష్ట్రకు చెందినవారు కాగా ఒకరు స్థానికులు. గాయపడిన వారిలో 2 ప్రయాణికులు మహారాష్ట్రకు చెందినవారని మరికొందరు స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గురుకుండ్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం ప్రకారం ఈ ఘటన ఉదయం 7:30 జరిగినట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు యంత్రాంగం ఘటనాస్థలానికి చేరుకుంది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కేదార్నాథ్లోని 16 కిలోమీటర్ల పొడవైన గౌరీకుండ్ కేదార్నాథ్ నడక మార్గంలో ప్రతిసారి కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది. చిరబస మండలం, పల్లపు మండలం, అదేవిధంగా ప్రతి వర్షాకాలంలో కొండపై నుంచి రాళ్ళు పడడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ గత ఏడాది కూడా కొండపై నుంచి కొండ చర్యలు విరిగిపడ్డ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట పైన ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ ఎప్పటికప్పుడు మీరు పొందగలుగుతారు. ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.